నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమి ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉదయం 11 గంటలకు 10 ఫలితాలు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలు విడుదల చేస్తారు. రిజల్ట్స్ బీఎస్సీ తెలంగాణ gov.in, రిజల్ట్స్ బీఎస్సీ తెలంగాణ ఓఆర్జీ వెబ్సైట్లతో పాటు ఈనాడు ప్రతిభలను కూడా చూడొచ్చు. 10వ తరగతి పరీక్షలు జరిగి మనకు మార్చి ఏప్రిల్ అయిపోయినాయి. ఈసారి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్లు కూడా ముద్రిస్తారు. ఇది వెబ్సైట్లు. ఇవి వెబ్సైట్లు చూడండి. ఎన్టీ న్యూస్, తర్వాత తెలంగాణ టుడే అన్నీ చూసుకోండి. ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల ఏపీ నుంచి. అబ్బాయిలు ఇంజనీరింగ్ వైపు, అమ్మాయిలు అగ్రి ఫార్మా వైపు ఈ హైయర్ స్టడీస్ ఇట్లా తీసుకుంటున్నారు. పకడ్బందీగా టీఎస్ ఎప్సెట్ తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్ అమలు, నిమిషం ఆలస్యమైన అనుమతించం. విద్యార్థులు చేతులకు గోరింటాకు పచ్చబొట్టు ఉండొద్దు. ఏపీ విద్యార్థులకు ఈ సంవత్సరం యథావిధిగా ప్రవేశాలు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి గారు చెప్తున్నారు. అభ్యర్థులను 90 నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమయ్యే సమయం దాటి నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని తెలిపారు. సెల్ ఫోన్ సహా ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించము. నీళ్ల సీసాల వంటివి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల చేతులపై గోరింటాకు పచ్చబొట్లు ఉంటే అనుమతించేది లేదు. విభజన చట్టం ప్రకారం జూన్ 2వ తేదీ వరకు అమలులో ఉంటుంది. అంతకంటే ముందే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైనందున ఈ ఏడాది కూడా ఏపీ విద్యార్థులకు వెబ్సైట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 5,000 ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు అని చెప్తారు. ఇకపోతే గుర్తింపు కార్డు తప్పనిసరి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ గుర్తింపుతో పాటు బయోమెట్రిక్ విధానంలో ఫోటో, కుడి చేతి వేలిముద్ర కూడా సరిపోల్చి లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఆన్లైన్ దరఖాస్తు ఫారంతో పాటు ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ను తెచ్చుకోవాలి. విద్యార్థి చదివిన కాలేజీలకు చెందిన గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డు లేదా ఇతర ఆధారాల్లో ఒకటి తేవాలి. పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థులు హాల్ టికెట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇలా వెబ్సైట్ tschec.ac.inలో హాల్ టికెట్లు తీసుకోవచ్చు. మెహందీ టాటూ ఉంటే నో ఎంట్రీ అని. మే 7 నుంచి 11 వరకు వెబ్సైట్ ఎగ్జామ్స్. వెబ్సైట్ tschecలో హాల్ టికెట్స్ ఉంటాయి. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు HURLలో 80 మేనేజర్ ఇంజనీర్లు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 25/2024. వెబ్సైట్ జాబ్స్ HURL. ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద జాబులు ఉన్నాయి. ఇవి క్రీడాంశాలు. ఇవి క్వాలిఫికేషన్ 10th మీద. దీనికి ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 16/5. వెబ్సైట్ RRCNR.org. IIMRలో రీసెర్చ్ పోస్టులు. దీనికి లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి 10/5. వెబ్సైటు ఇది. ఇకపోతే ఇంటర్తో ఇంటిగ్రేటెడ్ B.Ed NCET 2024 నోటిఫికేషన్ విడుదల. మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ముఖ్య సమాచారం: దరఖాస్తులు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30. ఆన్లైన్ దరఖాస్తు సవరణ ఏప్రిల్ 15 నుండే 30 చేసినట్టు. ఆన్లైన్ దరఖాస్తు సవరణ మనకు మే 2 నుంచి 4. ఎగ్జామ్ డేటు జూన్ 12 ఉంటుంది. NTA.ac.in, NCERT సమర్థ్ AC.in వెబ్సైట్ మంచిగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ B.Ed అన్నమాట. తెలంగాణలో 150 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టులు. దీనికి లాస్ట్ డేటు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 17/5. ఎగ్జాము 16/6. వెబ్సైట్ tschec.gov.in. నైపర్ JEE 2024 మొత్తం 990 సీట్లు ఉన్నాయి. లాస్ట్ డేటు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 25/4 నుంచి లాస్ట్ డేటు 24/5. పూర్తి వివరాలకు నైపర్ గోవతి AC.inలో చూడొచ్చు. IIM ఇండోర్, IIT ఇండోర్లో MSc ప్రవేశాలు. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 10/6. వెబ్సైటు ఇది. NHPC మండీలో 57 అప్రెంటిస్లు. ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. లాస్ట్ డేట్ దరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి 34
ఎన్హెచ్పిసి ఇండియా వెబ్సైట్. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇందాక చూసినాం కదా, దీని పేరు ఏం అంటారు, జీప్యాట్ అంటారు. లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లు కూడా ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 8. ఎగ్జాము జీప్యాట్ జూన్ 8కి ఉంటుంది. వెబ్సైట్ NATBoard.edu.in. ఓయూలో డిప్లొమా లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే జూలై 6 వరకు ఉంది. ఉస్మానియా AC.in వెబ్సైట్. మద్రాస్ IITలో వాటర్ సెక్యూరిటీ పైన PG ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ABCD సెంటర్ ORG మాస్టర్ ప్రోగ్రామ్ వెబ్సైట్. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్లో డిగ్రీ, PG, PhD కోర్సులు ఉన్నాయి. దీని లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ముఖ్య సమాచారం. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిగ్రీ ప్రోగ్రాంలకు జూన్ 17, PG, PhD ప్రోగ్రాంలకు మే 20, PhD అభ్యర్థులకు ఇంటర్వ్యూలు 26-27. వెబ్సైటు DAIICT.ac.in. అడ్మిషన్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NINలో స్పోర్ట్స్ న్యూట్రిషన్, MSc అప్లైడ్ న్యూట్రిషన్ అప్లికేషన్లు లాస్ట్ డేట్ 20th మే. వెబ్సైట్ ఇది. ఇంజనీరింగ్ అబ్బాయిలు ఇది ఎలాగో చూస్తాం. హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తులు అవకాశం కల్పించారు. మొత్తం 3 సంవత్సరాల కోర్సులు ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేకంగా 9 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి పాస్ అయి ఈ ఏడాది జూలై 16 నాటికి 15 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసుకు ఉండాలి. SC ST విద్యార్థులకు 25 సంవత్సరాల వయసు ఎక్స్టెన్షన్ ఉంది. ఆసక్తి గల విద్యార్థులు ది ప్రిన్సిపల్ SPKM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా చిరునామాకు జూన్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ హ్యాండ్లూమ్ టెక్నాలజీది చాలా బాగుంటుంది. సాలార్జంగ్ మ్యూజియంలో వేసవి శిక్షణ శిబిరం ఏమేమి నేర్పిస్తారు. ఆసక్తి ఉన్న వారు వచ్చే నెల 5 వరకు రిసెప్షన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. 8 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులకు జూనియర్, సీనియర్ విభాగాలు శిక్షణ ఇస్తారు. యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇండియన్ ఆర్ట్ అండ్ హెరిటేజ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, క్లే మోడల్స్, పొట్రీ మేకింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. 50,000 అవకాశాలు. గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఫేర్ 2024. ఆల్మోస్ట్ డేటా అనలిటిక్స్, టీచింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, అకౌంటింగ్, మార్కెటింగ్, పైథాన్ డెవలప్మెంట్, కంటెంట్ రైటింగ్, సేల్స్ అన్నిట్లలో వీళ్ళు కోచింగ్ ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ సంస్థలు అంటే ఇట్లా ఉన్నాయి సంస్థలు. ఉచితం. సమ్మర్ గ్రాండ్ ఫేర్లో పాల్గొనేవారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇది పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. టాటా మెమోరియల్ సెంటర్లో 87 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తును కోరుతున్నారు. ఇవి ఫీమేల్ నర్స్ ఇట్లా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే టెక్నీషియన్ C 7/5 ఉంది. మే 24లో ఆ పాలిసెట్ తెలంగాణకు సంబంధించి 100 రూపీస్ లేట్ ఫీజు తోటి ఈ నెల 30 వరకు, 300 లేట్ ఫీజు తోటి మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైటు ఇది. UGC నెట్ జూన్ 18కి వాయిదా, డేట్ చేంజ్ చేశారు. జూన్ 10, 11, 12 తేదీల్లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలు. ఏపీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు జూన్ 10, 11, 12 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ జూన్ 6 నుంచి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షలు కూడా అదే తేదీలో ఉండడంతో డేట్లు చేంజ్ చేశారు. పూర్తి వివరాలను ఈ వెబ్సైట్లో చూడవచ్చు. ఎంప్లాయ్మెంట్ APGOE.in. 2 నుంచి AP RSET పరీక్షలు, PhD అడ్మిషన్లకు సంబంధించినవి మనకు మే 20 నుంచి ఫలితాలు. మే 2 నుంచి 5 వరకు ఎగ్జాములు పెట్టి తర్వాత ఇంటర్వ్యూలు చేస్తారు. మే 20 నుంచి నాటికి ఫలితాలు వెల్లడించి జూన్లో ఇంటర్వ్యూలు చేపడతామని కూడా చెప్పారు. ఇక వార్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే రెసిలియన్స్, దృఢ సంకల్పం, సహనం. సినోనిమ్స్ ఫోర్టిట్యూడ్, ఎండ్యూరెన్స్. యాంటోనిమి ఫ్రెజిలిటీ, వల్నరబిలిటీ. పరీక్షే జీవితం కాదు, తప్పితే మళ్ళీ రాద్దాం. నేడు 10వ తరగతి ఫలితాల విడుదల. ఏం పరిశాన్ కాకూరి, ఈసారి అప్పితే మళ్ళీ 50 సార్లు రాసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఇండియాస్ ట్రై ఆఫ్ ధీరజ్, బొమ్మదేవర
తరుణ్దీప్ రాయ్ అండ్ ప్రవీణ్ జాదవ్ వన్ మెన్స్ రిక్యూర్ టీమ్ గోల్డ్ ఎట్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో ఈ ముగ్గురు గోల్డ్ సంపాదించారు. ఇది ఇండియాకు వచ్చిన ఫస్ట్ గోల్డ్ మెడల్. 14 yearsలో వరల్డ్ కప్లో ఇది ఫస్ట్ గోల్డ్ మెడల్. పాకిస్తాన్స్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ 73 వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కంట్రీస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఈజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. ఇంకోటి, యాజ్ పర్ ద పేటెంటింగ్ ట్రెండ్స్ రిపోర్టెడ్ రిలీజ్డ్ బై నాస్కామ్, ఇండియా విట్నెస్డ్ 83,000 పేటెంట్స్ బీయింగ్ ఫైల్డ్ ఇన్ 23-24. పేటెంట్స్ ఇస్తారట, చాలా సంతోషం. విత్ 9.3% తమిళనాడు ఫైల్డ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పేటెంట్స్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 23, ఫాలోడ్ బై మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ అండ్ తెలంగాణ. తమిళనాడు ఫస్ట్ పొజిషన్లో ఉంది. 60-year-old అలెజాంద్రా మారిసా రొడ్రిగేజ్ వాజ్ క్రౌన్డ్ విత్ మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్ 2024. షీ ఈజ్ ద ఫస్ట్ women of her age to receive such a prestigious honor. అలెజాండ్రా ఫ్రమ్ లా ప్లాటా, అర్జెంటీనా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. 60 yearsలో ఆమెకు మిస్ యూనివర్స్ వచ్చిందంట. వేసవి శిబిరాలు, విజ్ఞాన వీచికలు సద్వినియోగంతో సత్ఫలితం. మెదక్ నుంచి సిద్దిపేటలో క్రీడా మైదానం, ఇంకో మొబైల్ నంబర్లు ఇచ్చారు. కూచిపూడి నృత్యం, బాల సంస్కారం, సంగీతం కూడా నేర్పిస్తున్నారు. చేతిరాత శిక్షణ సిద్దిపేట. చిత్రలేఖనం, సృజనాత్మకత, కళా నైపుణ్యం ఈ మొబైల్ నంబర్లు. రామాయంపేటలో బ్యాడ్మింటన్, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నరసాపూర్లు ఇస్తున్నారు. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.